65వ కీర్తన 22వ వచనంలో, నేను ఏర్పరచుకుని వారు, అంటే దేవుడు ఏర్పరచుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఫలమును పూర్తిగా అనుభవింతురు అన్నాడు. మై చూజన్ వన్స్ విల్ లాంగ్ ఎంజాయ్ ద వర్క్స్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. దేవుడు ఏర్పరచుకోకపోతే వారు కష్టార్జితాన్ని అనుభవించలేరట. అంటే ఎలా, ఎవరి జీవితంలో జరుగుతుంది ఈ విషయం? దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులుగా ఉండాలి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈరోజు పరలోక రాజ్యానికి అందరినీ రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. సువార్త ద్వారా, పత్రికల ద్వారా, యూట్యూబ్ ద్వారా, మీడియా ద్వారా అందరూ పిలువబడుతున్నారు. కానీ ఎవరు స్పందించారో వారు ఏర్పరచబడిన వారి లెక్కలోకి వస్తారు. వాక్యానికి స్పందిస్తున్నావా? దేవుని మాట విన్నప్పుడు దానికి లోబడుతున్నావా? ఈ వాక్యములు నా కోసమే, నాలో తప్పిదాలు ఉన్నాయి, నేను మారాలి, నా హృదయం కడగబడాలి, నా మనసు కడగబడాలి, నా చేతులు కడగబడాలి, అంటే నా ఆత్మ శరీర మనసును శుద్ధీకరించి యేసు రక్తంలో నేను కడగబడాలి. ఎప్పుడైతే నువ్వు ఏర్పరచబడతావో అప్పుడు ఈ వాగ్దానం నీ సొంతం అవుతుంది. ఏర్పరచబడిన వారు వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారంట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో యోబు కష్టార్జితమును ఆయన ఆశీర్వదించుచుండుట చేత యెహోవా యోబు చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు గనుక అతడు ఆ దేశంలో గొప్పవాడయ్యాడు, వ్యాపారంలో గొప్పవాడయ్యాడు, చదువుల్లో పిల్లలు గొప్పవారయ్యారు, అభివృద్ధి పొందారంటే దేవుని ఆశీర్వాదం యాడైంది. నువ్వేదో కష్టపడ్డ వల్ల దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు. ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవునికి లోబడి నువ్వు కష్టపడుతుంటే నీ పనుల్లో నువ్వు ఆశీర్వదించబడతావు. నీ చేతుల కష్టార్జితం నిలబడుతుంది. లేదా ఇలా తెచ్చుకొని ఇలా కోల్పోతుంటావు. ఈ చేత్తో వస్తుంది, ఈ చేత్తో ఇచ్చేస్తుంటావు. ఇంట్లో ఏమీ మిగలదు. మిగలలేని పరిస్థితి మనకొద్దు. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు అన్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుని దీవెనలు కావాలని ప్రార్థన చేయండి. దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలి. గట్టిగా అడగండి, చేపైకెత్తి. దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలి. నా చేతుల కష్టార్జితం నన్ను ఆశీర్వదించమని అడగలరు. నా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. ఇది యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 10 వచనం వరకు ఉంటుంది. అతను ఆ దేశంలో గొప్పవాడవడానికి దేవుడు అతన్ని ఆశీర్వదించాడట. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, నువ్వు ఏ పని చేసుకుంటున్నా, చిన్న పనో పెద్ద పనో, దేవుని ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించాట. మానవులను మొట్టమొదటిగా దేవుడు కలుగు చేసిన తర్వాత స్త్రీ పురుషుని కలుగు చేసి వారి ఇరువురిని భార్యాభర్తలుగా ఆయనే ప్రకటించి, మీకు పుట్టే పిల్లలు మానవులందరూ భూమి మీద ఇదిగోండి ఇవన్నీ అనుభవించమని ఏమిచ్చాడు? ఆశీర్వదించను. ఈ రోజు నువ్వు అడగకుండానే నిన్ను ఆశీర్వదించాలని కోరిక కలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి, అంటే మనం ఫలించాలి. చదువులో ఫలించాలి, ఉద్యోగంలో ఫలించాలి, వ్యాపారంలో ఫలించాలి, పొలం పనుల్లో ఫలించాలి. పెళ్ళైతే పిల్లలు కలిగి ఉండడానికి ఫలము దేవుడు అనుగ్రహిస్తా అన్నాడు. సో ఇదంతా ఫలించుట అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఫలించాలి అన్నాడు. రెండవది ఏమన్నాడు? అభివృద్ధి పొంది. అంటే దేవుని ఆశీర్వాదాల్లో ఫలం ఉందా? సక్సెస్ అవ్వాలా? ఎస్. అభివృద్ధి పొందాలా? అవును. ప్రాస్పర్ అవ్వాలా? ఎస్. దేవుడు చెప్పిన మాటలు. యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్, యూ షుడ్ బి ప్రాస్పర్. ఇట్స్ ద డిజైర్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు. తర్వాత ఏం పొందుకోమన్నాడు? విస్తరించి నువ్వు విస్తరించాలి. యువర్ టెరిటరీస్ మస్ట్ ఇంక్రీజ్. యూ మస్ట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ బిజినెస్, యూ మస్ట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ ఫైనాన్సెస్, యూ మస్ట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ బ్లెస్సింగ్స్, యూ మస్ట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ విజ్డమ్, యూ మస్ట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ ఫెయిత్. విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ప్రభు మీకు ఒక నూతన ద్వారం తెరచునుగాక. దేవుని సహాయం వచ్చునుగాక. దేవుడు ఏ మార్గము నుండి నీకేం చేయగలడు? సహాయం చేయగలడు. ప్రార్థించు. దీవించే దేవుని దగ్గర కూర్చోవాలి, దీవించే దేవుని ప్రార్థించాలి. ఏ దేవుడైతే నీకు జ్ఞానం ఇస్తాడో ఆయన దగ్గర ప్రార్థించాలి. ఈ పనులు పాడుతున్నగా నాతో కూడా కలిసి పాడదాం. నీవే ద్రాక్షవల్లివి, నీ యందు నిలచువాడు ఎన్నటికి ఎండిపోడంటివి. నీవే ద్రాక్షవల్లివి, నీ యందు నిలచువాడు ఎన్నటికి ఎండిపోడంటివి. నీ యందు నిలచువారు బహుగా ఫలింతురు అంటివి. నీయందు నిలచువారు బహుగా ఫలింతురు అంటివి. ఫలింపచేయుటకు శక్తి గల వాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపచేయుటకు శక్తి గల వాడవు,
నిజమైన దేవుడవు నీయందు నిలిచే కృపనీయుము యేసు నీలో ఫలించే వరమేయుము యేసు. ఏర్పరచబడిన వారి సంఖ్యలో నా జీవితం ఉండాలి ప్రభా అని వారి చేతులను పైకెత్తగలరా? ఏర్పరచబడిన మనం నమ్మకస్తులుగా ఉందామని వారి దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు నేను ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ పనికి లోబడండి, మీరు ఆశీర్వదించబడుదురు గాక. మీ చేతులు ప్రభు వైపు ఎత్తండి, రెండు చేతుల పరలోకం వైపు గొప్ప స్వరంతో ప్రార్థన చేయండి. ప్రభా మాకు వివేకం దయచేయి, జ్ఞానము దయచేయండి ఆయన. ప్రార్థించే మనసు మాకు దయచేయండి, ఆత్మీయత మాకు దయచేయండి, భక్తిని మాలో కలుగు చేయండి ప్రభా. అభివృద్ధినిచ్చేవాడు నీవేనైనా. మా జీవితాలను సరిచేయండి ప్రభా. మీ ఆత్మతో నింపండి యేసయ్య. మీ సహాయం మాకు దయచేయండి, ఆశీర్వదించండి ప్రభా. నీ అభివృద్ధి నాకు కావాలి యేసయ్య. మీరిచ్చే ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను ఫలింపజేయండి ప్రభా. చేతులెత్తి గట్టిగా అడుగుతా, ప్రభా నన్ను ఫలింపజేయవా? నా జీవితంలో నన్ను ఫలించాలని ఆశపడుతున్నాను. అభివృద్ధిని ఇస్తానన్నా అభివృద్ధి దయచేయి. నేను ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆర్థికంగా కూడా వర్ధిల్లాలి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసు ఉన్నత నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో బలపరచును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.